చాలా సంతోషం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో లగాయితూ ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ మీ సమస్యలను తెలుసుకొని వీలైనన్ని మీ గ్రామంలోనే మీరున్న ప్రాంతాల్లోనే పరిష్కరించే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. తదుపరి 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరంలో 4 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండదండలుగా భరోసాని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరొక్కసారి ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించాలని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజులు అన్ని శాఖల మీద అన్ని గ్రామ పంచాయతీలు, మండల హెడ్ క్వార్టర్లు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దీంట్లో భాగంగా మీ దీవెనలతో శాసనసభ్యుడిగా గెలిచి మన నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్లో 12 నుంచి 15 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని ఈ 15 గ్రామ పంచాయతీల యొక్క సమస్యలను స్పష్టంగా నేనే ఇని అప్లికేషన్లు తీసుకొని ఏదో అప్లికేషన్లు తీసుకొని వాటిని చెత్తపుట్టలో వేయకుండా అది ఏ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ పార్టీ ఏదైనా కానీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత, ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పిన దాంట్లో భాగంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గౌరవ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ నా కుటుంబ సభ్యులైన ప్రజలు కానీ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఇక్కడికిక్కడ పరిష్కరించే వాటిని ఇక్కడే పరిష్కరిస్తున్నాం. ఇక్కడ పరిష్కారం కాని వాటిని వారం రోజుల్లో పరిష్కరించే వాటిని వారం రోజుల్లో చేస్తున్నాం. అదే రకంగా భూములు ఇతరత్ర ఆనాటి ధరణితో ఇబ్బంది ఉన్న సమస్యలు ఈ భూభారతి ద్వారా పరిష్కరించే దాంట్లో భాగంగా వాటిని కూడా పరిష్కరించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అది సాదా పరిణామాలు కానీ భూమి ఉంటుంది, దానికి రికార్డు ఉండదు, భూమి ఉండదు, రికార్డు ఉంటుంది, భూమి ఒకసారి ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వ అవసరాలకి ప్రభుత్వం కొంత అక్విజిషన్ చేస్తే ఆ నెంబర్లో మిగిలిన భూమి అంతా కూడా ప్రొఫిటెడ్ లిస్ట్ లో ప్రభుత్వ భూమి అని చూపిస్తుంటది. ఇటువంటి భూముల సమస్యలు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా పరిష్కరించదలుచుకుంది. అంతేకాదు ఏదైతే ఈ అత్యధికంగా ఈ గడిచిన 5 క్లస్టర్లలో నేను గమనించింది ఒక్కటే, అత్యధికంగా వస్తున్న సమస్యలు ఇందిరమ్మ ఇల్లు కావాలని. అంటే ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వని కారణంగా ఒక కారణమైతే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కాగితం ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్పకుండా ఇచ్చిన కాగితాన్ని కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి ప్రతి సోమవారం ₹1 కూడా లంచం లేకుండా మీ ఖాతాలో హైదరాబాద్ లో బటన్ నొక్కితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇళ్లు కట్టాలి అనే ఆలోచన ఉందనే పూర్తి నమ్మకము విశ్వాసము ఈనాడు మీ మీద ఉంది. కాబట్టి ఇల్లు కట్టుకోవటానికి ఎక్కువ మంది నా ఆడబిడ్డలు అడుగుతున్నారు. వారు అడిగేది కూడా న్యాయం, వారు కోరుకునేది కూడా న్యాయమైన కోరిక. ప్రతి పేదవాడు కోరుకునేది ఇల్లు, గుడ్డ, గూడు, తిండి. ఈ 3 అనేవి ఏవైతే మనం ఈ ప్రభుత్వం ఈనాడు ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చాం, 2వ విడత ఈ నెలాఖరికి ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎప్పుడు ఎలా అనేది మళ్ళీ దాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరుగుద్ది. 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ మీది ఏ పార్టీ అని అడగం, మీది ఏ కులమని అడగం,
నీ ఇల్లు ఇస్తున్నా రేపు మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామా కూడా అని అడగం. కానీ ఒక మంచి పని చేస్తే ఆ పేదింటి గుండెలో మంచి చేసిన వాళ్ళని చిరస్థాయిగా గుండెలో పెట్టుకుంటారనే నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అంతేకాదు ఈ అప్లికేషన్లు కూడా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి అప్లికేషన్ ని రికార్డు చేసుకుంటున్నాం, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. నాకు తెలిసి 200 యూనిట్ల కరెంటుకి సంబంధించింది నాకు ఇప్పుడు 100లో ఈ గడిచిన 5-6 సభలు ఇప్పటికే క్లియర్ చేశాం. ఇంకా కొన్ని ఇదే టేబుల్ మీద కూర్చొని క్లియర్ చేశాం. భవిష్యత్తులో చేసేవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పాం. రైతుని రాజును చేసి చూపిస్తామని వట్టి మాటలతో కాకుండా ఆ భగవంతుడి దీవెనలతో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వడ్లు పండాయి, అదే రకంగా మొక్కలు కూడా పండాయి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వడ్లు కొంటాం, మొక్కలు కొంటాం, కొనటమే కాదు కొన్న రైతన్నకి వారం రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. కారు కూతలు కూసే ప్రధాన ప్రతిపక్ష నాయకులు మనం చెప్పుకునే నాయకులకి వేదిక ద్వారా మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, నిరుద్యోగ యువత ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. మీరు ఎన్ని కారు కోతలు కూసినా ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం. ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే మే నెల 6వ తారీఖు నాడు 3 సంవత్సరాల క్రితం వరంగల్ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ లో చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి 25 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. వరేస్తే వరి అని మీరు చెప్తే వరి వేసిన రైతన్నకి సడ్ల వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలతో ఈ ప్రభుత్వం కొంటుంది. అంతేకాదు రైతు బోనస్ మీరు ఎకరానికి 10,000 రూపాయలు ఎప్పుడో 6 నెలలకి సంవత్సరానికి ఇస్తే ఈ ప్రభుత్వం టెన్షన్ గా 12,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇస్తున్నాం. ఉచిత విద్యుత్తుని అరా కొరా మీరిస్తే ఈ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుని రైతన్నలకు ఇస్తున్నాం. రైతులకి పనిముట్లు ఇవ్వటమే మర్చిపోతే ఈ ప్రభుత్వంలో రైతన్నలకి ప్రతి రైతన్నకి వారు ఉపయోగించుకునే వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇలా రైతును రాజును చేసిన ప్రభుత్వం మాది, రైతుకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది. ఎక్కడో ఏలా సంఖ్యలు ఇదే ఖమ్మం పట్టణంలో నడి రోడ్డు మీద సంటి పిల్లలతో ఉన్న వాళ్ళకి కూడా సంఖ్యలు వేసి జైలుకు పంపించిన ప్రభుత్వం మీదైతే రైతుల పక్షపాత ప్రభుత్వం మాది. ఆనాడు మా నాయకుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చాడో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతును రాజును చేస్తామని చెప్పాం. 100కి 100% రైతుల పక్షపాత ప్రభుత్వం. ఈ పక్షపాత ప్రభుత్వం రైతులకు అండదండలుగా ఉంటుంది. మీరు ఎన్ని తల్ల క్రిందులైనా ఎన్ని అపోహలు ఈ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మీరు మేదేసినా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన, పేదవాడి పక్షాన, మహిళల పక్షాన ఎంత దూరమైనా వెళ్ళి సహాయం చేసి చూపిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఏ గ్రౌండ్ లోనైతే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారో రేపు 5, 6, 7 తారీఖుల్లో అదే గ్రౌండ్ లో వేలాది మంది రైతన్నలకి వరంగల్ జిల్లాలో ఏ గ్రౌండ్ నుంచి అయితే రైతు డిక్లరేషన్ ప్రకటించారో అదే గ్రౌండ్ నుంచి వేలాది మంది రైతన్నలకి వ్యవసాయ పనిముట్లు కూడా
పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పాటు ఆ జిల్లాలో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే మీకు కళ్ళు, మీ కడుపు ఏది ఆ విషయాన్ని నింపుకొని కళ్ళలో బొగ్గులు పోసుకొని ఈ ప్రభుత్వం మీద అనేక అబద్ధాలు మీరు ఆడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా మీకు బుద్ధి చెప్తున్నారు, ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. మీరు పగట కళలు కనటమే తప్ప మీరు అబద్ధాలు చెబుతున్నారు కాబట్టి పగట కళలు కంటున్నారే తప్ప మళ్ళీ మీరనుకునే కార్యక్రమానికి, మీరనుకునే పొజిషన్ కి మీరు ఎప్పుడు రారన్నది కూడా గమనించాలని ఈ వేదిక ద్వారా ఆ ప్రతిపక్షాలకి మరీ చెప్తూ, మీరిచ్చే ప్రతి అప్లికేషన్ ని ఎంత టైం అయినా ఇక్కడే కూర్చొని తీసుకుంటాను. మీ ఒక్కొక్క గ్రామం నుంచి సర్పంచ్ గారు పక్కన కూర్చుంటాడు. ప్రతి గ్రామం నుంచి వచ్చే నాయకులు, కుటుంబ సభ్యులు ఎవరైతే మీ సమస్యలతో వస్తారో తప్పకుండా వ్యక్తిగతంగా నేనే తీర్చుకుంటాను. న్యాయమైన ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత నాదే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.